మొబైల్ వినియోగదారులకి కేంద్ర ప్రభుత్వం భారీగా శుభవార్త చెప్పింది. డేటా అవసరం లేని మొబైల్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. వారి కోసం వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే ప్లాన్స్ మాత్రమే తీసుకురావాలని సూచించింది. ఈ క్రమంలో టెలికాం నియంత్రణ సంస్థ విడుదల చేసిన డ్రాఫ్ట్ ప్రకారం టెలికాం కంపెనీస్ ప్రస్తుతం వాయిస్ అలాగే డేటా, ఎస్ఎంఎస్లతో కలిపి ఏ కాలపరిమితితో, అంటే ఉదాహరణకు 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల వరకు ప్లాన్స్ అందిస్తున్నాయో అదే వ్యాలిడిటీతో కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే ప్రత్యేక ప్లాన్స్ను కూడా తప్పనిసరిగా అందించాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అలానే ఈ నాన్ డేటా ప్లాన్స్ ధరలు డేటాతో కూడిన ప్లాన్ ధరల కన్నా తక్కువగా ఉండాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆయా ప్లాన్లలో డేటాను తొలగించినందుకు ఆ మేరకు ధరను కూడా తగ్గించాలని సూచించింది. దీనిపై స్టేక్ హోల్డర్లు, ప్రజలు తమ అభిప్రాయాలను ఏప్రిల్ 28 నాటికి లిఖితపూర్వకంగా లేదా ఈమెయిల్ ద్వారా సమర్పించవచ్చంటూ ట్రాయ్ సూచించింది. చాలా మంది వినియోగదారులు తమకు డేటా అవసరం లేదని, దాని స్థానంలో తక్కువ ధరలో కాల్స్, ఎస్ఎంఎస్లు కలిగిన రీఛార్జ్ ప్లాన్స్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ చేస్తున్నారు. ఇక దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి టెలికాం కంపెనీ కనీసం ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్ను కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ కోసం మాత్రమే అందించాలని ట్రాయ్ గతంలోనే ఆదేశాలిచ్చింది. కానీ టెలికాం కంపెనీలు కేవలం కొన్ని ప్లాన్స్లోనే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని ట్రాయ్ గుర్తించింది. వాయిస్, ఎస్ఎంఎస్లు మాత్రమే కలిగి ఉండే ప్యాక్ల లభ్యత చాలా తక్కువగా ఉంది. ఇక దీనిపై వినియోగదారుల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో ట్రాయ్ ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇంటర్నెట్ వాడని సాధారణ మొబైల్ వినియోగదారులకు రీఛార్జ్ భారం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.